ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మన శత్రువుల చేత ఓడించబడిన అవసరం లేదు. దేవుడు మనకు శక్తినిచ్చాడు. క్రీస్తులో మనం ఎవరన్నా దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఎల్ షడాయ్, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, శక్తివంతుడు. దేవునికి ఏది అసాధ్యం కాదు. దేవునికి ఆసక్తి లేనంత చిన్న సమస్య ఏదీ ఉండదు. అలాగే దేవుడు పరిష్కరించలేనంత పెద్ద సమస్య మీకు ఉండదు. ఏదీ పెద్దది కాదు. శుభార్త ఏమిటంటే దేవుడు శక్తివంతుడే కాదు, కానీ ఆయన శక్తి మనకు లభ్యం అవుతుంది. నేను ఎన్నో ఏళ్ళు చర్చిలో కూర్చుని దేవుడు శక్తివంతుడని విన్నాను, కానీ ఎవరూ ఆయన ఆ శక్తి నాతో పంచుకుంటాడని చెప్పలేదు. లూకా 10:19లో చెప్పినట్లుగా నేను మీకు శక్తినిస్తున్నాను, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. మీరు అనవచ్చు, ఒక్క నిమిషం ఆగండి, నాకు హాని కలిగించాయి. అయితే ఏది నిరంతరమైన నిత్య నాశనాన్ని కలిగించలేవు. ఒకవేళ మీ దృష్టిని దేవుడి మీద ఉంచితే ఒక మార్గంలో సాతాను మనకి వ్యతిరేకంగా రావచ్చు. అయితే మన ముందు నుంచి ఎన్నో మార్గాల్లో పారిపోతాడు. నేను ఇక్కడ అడుగు వేసి ఒక్క నిమిషం దీన్ని చివరికి తీసుకెళ్తాను. వారాంతంలో ఆలోచించాను. ఏమనంటే వారాంతంలో కాదు, ఇక్కడికి రావడానికి ముందు చూడండి, ప్రజలకు ఎప్పుడూ ఉండే ఒక పెద్ద విషయం ఏమిటంటే మరణం. ఒకవేళ నేను చేయలేకపోతే తెలుసా నేనేమనుకున్నాను? ఏమనంటే మనం ఇంకొంచెం నిత్య జీవనం వైపు ఫోకస్ చేయాలి. చూడండి, మనం ఆరంభపు సంఘంలో భక్తులు నిత్య జీవనం గురించి మాట్లాడినట్టుగా మనం మాట్లాడుకోము. అంటే వాళ్ళు సింహాల గుహల్లోకి వెళ్ళేవారు, ఎందుకంటే వాళ్ళు బలంగా నమ్మేవాళ్ళు. వాళ్ళ జీవితం ముగించి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారని. అందువల్ల మరణం అనేది ఎవరికైనా జరిగే హీనమైంది కాదు. అవును, వీలైనంత కాలం జీవించాలని అనుకుంటాం. మరణం అనేది హీనమైంది కాదు. బైబిల్ చెప్తుంది జీవించడం అంటే క్రీస్తు, మరణం అంటే లాభము అని. నేనేమనుకుంటానో తెలుసా? మరణం గురించి ఎక్కువగా భయపడడం కంటే మనం భయపడాల్సింది అస్థిరంగా ఉండడం, ఇక్కడ మన టైం అయిపోయేంత వరకు స్థిరంగా ఉండలేకపోవడం గురించి. క్రీస్తులో మరణించాలని నిశ్చయించుకోవాలి. తర్వాత మనకు విజయం ఉందని. వేరే ఏం జరుగుతున్నా నాకు అనవసరం. ఎందుకంటే మనలో ఎవరైనా సరే ఒకవేళ 100 ఏళ్ళు జీవించినా నిత్య జీవనంతో పోలిస్తే అదేమీ కాదు. మనం చాలా కాలం జీవిస్తాం. యేసు అన్నాడు, మీకోసం చోటుని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నానని. ఇప్పుడు ఆయన మీ గృహాన్ని నిర్మిస్తున్నాడు. ఆమేన్. కనుక నాకు అనిపిస్తుంది భవిష్యత్తులో నిత్య జీవనం గురించి బోధన వస్తుందని. బహుశా మనం ఇంకొంచెం ఎక్కువ మాట్లాడాలి. అంటే అంతగా పరలోకపు మైండెడ్గా ఉండాలని కాదు. భూమి మీద అంత ఏమీ బాగోము. ఇక్కడ ఇలా ఆలోచిస్తూ ఆగిపోవాలనుకోము, ఇది ఇంతే అని వదిలి వెళ్ళడానికి భయపడాలి. అంగీకరిస్తారా? కొన్నిసార్లు మనం ఎక్కువగా ఇక్కడ మనకున్న దానిలో ఎంతగానో మునిగిపోతామంటే, ఉదయవ దీన్ని నువ్వు సరి చేయాలి, ఇది కావాలి, నేను సహించలేనేమో, నువ్వు కానీ చేయకపోతే నాకు తెలియదు ఏమవుతుందో, నాకు దొరకకపోతే ఏమవుతుందో, నాకు విజయం అనేది లేదు, చూడు నేను కోరుకున్నది ఇవ్వలేదు. అందుకని అయితే నిజం ఏమిటంటే ఆయన ఇలా అన్నప్పుడు మీకు నిరంతరం హాని ఏది జరగదు. మీకేం చెప్తున్నాను అంటే మనకు విజయం ఉంది. మనం విజేతల కంటే ఎక్కువ. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక తర్వాత రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నిత్య జీవనం కొరకు అది అక్కడ ఉంటుంది. కనుక నిర్ణయించుకున్నాను, నేను ఇక్కడ ఉండగా నేను కోరుకున్న ప్రతిదీ పొందాలన్నది నా లక్ష్యం కాకూడదని. ఇక్కడ మంచి జీవితాన్ని కోరుకున్నా సరే క్రీస్తులో ఉండగానే ఇక్కడి నుంచి వెళ్ళడమే నా లక్ష్యం. నా నుంచి ఏది నా విశ్వాసాన్ని తీసివేయనివ్వకుండా పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడము. ఆ తర్వాత ఏమిటో చెప్తాను. అపవాది తప్పకుండా ఎంతో ఎంతో అప్సెట్ అవుతాడు. ఎందుకంటే ఒకసారి మీరు దాటిపోతే అతడికి మిమ్మల్ని చెరపలేడు. మనం శత్రువుల చేత ఓడించబడిన అవసరం లేదు. దేవుడు మనకు శక్తినిచ్చాడు. మనం క్రీస్తులో ఎవరన్న దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. పౌలు ఎఫెసీ 1:17, 18, 19లో సంఘం కోసం ప్రార్థించన్నాడు. విశ్వసించమని యందు
ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలని. అంటే మీరు దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకుని ఆయనలో మీరెవరో తెలుసుకోండి. మీ స్వాస్థ్యం ఏమిటో, మనం క్రీస్తుతో సహవారసులము. ఆయన పరిపూర్ణమైన విధేయత నిండిన జీవితం ద్వారా తండ్రి వద్ద నుంచి సంపాదించిన ప్రతిదీ మనకు డౌన్లోడ్గా వస్తుంది. మీరు బయటికి వెళ్ళి మీ కంప్యూటర్ కొరకు కొత్త సాఫ్ట్వేర్ను కొనుక్కున్నట్లే మనం దాన్ని విశ్వాసంతో డౌన్లోడ్ చేసుకుంటాం. మీ కంప్యూటర్కి ఏదో సాఫ్ట్వేర్ కొంటారు, దాన్ని విశ్వాసంతో అందులో ఉంచుతారు, అంతా జరిగిపోవాలని ఆశిస్తారు. చూడండి, దేవుడు క్రీస్తులో మన కోసం కొన్నిటిని డౌన్లోడ్ చేశాడు. మనం దాన్ని నమ్మాలంటాడు, అభినందించాలంటాడు, దానికై కృతజ్ఞతలు తెలపాలని, ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని యూజ్ చేసుకోవాలని, ఆయన రాజ్యాన్ని ఎదిగేలా చేయడానికి. మన శక్తిని గురించి చెప్పే 3 వచనాలను చూద్దాం. 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీరు ఆయనకు సొంతమైన వారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలమైనవాడు కనుక మీరు వారిని క్రీస్తు విరోధులను జయించి ఉన్నారు. అందరూ చెప్పండి, గొప్పవాడు నాలో నివసిస్తున్నాడు. కొలస్సా 2:15. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత, యేసుక్రీస్తు శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనుపరిచెను. అంటే దేవుడు అపవాదిని నిరాయుధుని చేశాడు, ప్రధానుల వద్ద నుండి అధికారుల వద్ద నుండి ఆయుధాలను తీసివేశాడు. అపవాది ఓడించబడ్డ శత్రువు మనకు అబద్ధాలు చెప్తాడు, మనకంటే ఎక్కువ శక్తి అతనికి ఉందని. ఒకవేళ మనకు క్రీస్తులు ఎవరమో తెలియకుంటే చెప్పండి, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. ఇక చివరిగా 1 యోహాను 3:8. అపవాది మొదటి నుండి దైవికమైన నియమాన్ని కాదని పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది స్వభావాన్ని తీసుకునేవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, తీసివేసి వాటిని నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ ఉద్దేశం కొరకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, అపవాది యొక్క క్రియలను లయపరిచి మాయం చేసి నాశనం చేయడానికే. చెప్పండి, సాతాను ఓడించబడ్డ శత్రువు. ఇప్పుడు మీకు తెలుసు మనం మనలో బలహీనులమని. కాకుంటే ఉండడం మంచిది. ఎందుకంటే తమలో తాము బలంగా ఉండేవారు దేవుని నుంచి సహాయాన్ని పొందలేరు. నేను ఈరోజు ఇక్కడ నిల్చుని చెప్పగలను ఏమనంటే, నేను బలంగా ఉన్నాను అని, ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఫీల్ అవుతున్నాను అని. ఎందుకంటే అది దేవుని బలం, దేవుని శక్తి. ఎందుకంటే నాకు ఆయనలో నాకున్నది తప్ప నా దగ్గర ఏం లేదు. ముందుగా మనలో మనం బలహీనంగా ఉండనంత వరకు ఆయనలో ఎన్నడూ బలంగా ఉండలేం. 2 కొరింథీ 3:5 అపోస్తలుడైన పౌలుకి బాగా తెలుసు దేని గురించి మాట్లాడుతున్నాను. అది నిజమని అన్నాడు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, నైపుణ్యం కలిగి కావలసినంత సామర్థ్యం ఉందని కాదు, మా సామర్థ్యము, మా శక్తి, మా తృప్తి అన్నీ దేవుని వలననే కలిగి ఉన్నది. అంటే పౌలు అంటున్నాడు, నేను ఇది చేయగలిగే ఒకే ఒక మార్గం, క్లిష్టమైన వివాహంలో మీరుండగలిగే ఒకే ఒక మార్గం. ఎందుకంటే దేవుడు మీకు చెప్పాడని నమ్మినందునే మీరు అలా చేయగలిగితే బహుశా ఒక సాక్ష్యంగా ఉండగలరు. ఎవరి జీవితంలోనైనా మార్పు తెచ్చే శక్తిలా. మాకు పెళ్ళైన మొదటి కొన్ని ఏళ్ళు డేవ్ నన్ను సహించి నాతో ఉండి షరతులు లేకుండా నన్ను ప్రేమించడానికి ఒకే ఒక మార్గం. అది ఆయన గొప్ప సామర్థ్యం కాదు, అది ఆయనలో ఉన్న దేవుని శక్తి వల్లనే. మీరు కొంతమంది చిన్నపిల్లలను హ్యాండిల్ చేస్తూ ఈనాడు మనం ఉన్న సమాజంలో జీవించడానికి ఒకే ఒక మార్గం, బహుశా సింగిల్ పేరెంట్గా ఉండి అన్నీ స్వయంగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నా మీకు ఆ సామర్థ్యం ఉండదు. మీరు ఇలా అన్నప్పుడు అది నిజమే, ఇది చేయలేను. మీరు అన్నది పూర్తిగా నిజం, ఇది చేయలేను, ఇది నాకు చాలా ఎక్కువ. అయితే మీరు ఆ మాట తర్వాత వెంటనే అనాలి, అయితే దేవుడు నాతో ఉన్నాడు, నా ద్వారా ఆయన అది చేయగలడు. మీకు తెలుసుగా సంసోను కథ ఆసక్తికరమైనదని.
సంసోను ఒక నజరేయుడు. అతడు నజరేయుడని ప్రకటించుకున్నాడు. దేవుడు అతన్ని అతి బలవంతుడిగా చేశాడు. అయితే దేవునితో అతని సన్నిహిత సంబంధమే అతన్ని బలంగా ఉంచగలిగింది. ప్రజలు ఈనాడు ఎక్కువగా డిస్కనెక్ట్ అయిపోతారు. తమ బ్యాటరీలు అయిపోయేంత వరకు ఉంచి తర్వాత ఆశ్చర్యపోతారు జీవితంలో ఏమీ ఎందుకు జరగదా అని. మీకు విషయం చెప్తాను, మీరు పవర్ సోర్స్కి ప్లగ్ అయి ఉండాలి. ఎంతకాలంగా మీ ప్లగ్ని తీసేసి ఉంచారు? తిరిగి మళ్ళీ ప్లగ్ చేసే సమయం వచ్చింది. చూసుకోండి ప్లగ్ అయి ఉన్నారన్నది. సరే, సంసోన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఒక స్త్రీ చేత శోధించబడ్డాడు. ఆమెతో ఇన్వాల్వ్ అయ్యాడు. అయితే ఆమె ఉద్దేశం మాత్రం అతన్ని మోసం చేయడమే. ఆరంభం నుంచే మంచిగా ఉండలేదు. ఆమె ప్లాన్ అంతా అతని బలంలోని రహస్యం ఏమిటో తెలుసుకోవాలన్నదే. మీకు తెలుసా, మన బలం యొక్క రహస్యం దేవుడే. అలాగే సంసోను బలం రహస్యం దేవుడే. అయితే దేవుడు అతనికి చెప్పాడు ఎంతకాలం అతను తన జుట్టుని పెరగనిస్తాడో, కత్తిరించకుండా అతను బలంగా ఉంటాడని. అది ఒకలా దేవునికి అతనికి మధ్య ఉన్న ఓ చిన్న విషయం. తెలుసా, దేవుడు మిమ్మల్ని చేయమని చెప్పినవి కొన్ని ఉన్నాయని అనిపించవచ్చు. మీరుగా వాటిని చేస్తే అప్పుడు విషయాలు గొప్పగా పనిచేస్తాయి. ప్రతిదీ మన జీవితంలోని ప్రతి ఆశీర్వాదం కృపతోనే వస్తుంది. దాని అర్థం ఎన్నడూ మిమ్మల్ని ఏమి చేయమండని కాదు. దేవుడు దేనికి మిమ్మల్ని బాధ్యులుగా ఉంచడని కాదు. నిజానికి నాకు తెలిసిన వాటిల్లో ఒకటి, నా పరిచర్య ఆరంభం నుంచి దేవుడు దీని గురించి డీల్ చేశాడు. ఇంటి వద్ద నా భర్తతో పోట్లాడి ఈ పుల్పిట్ మీదకి ఎక్కకూడదు, ఎక్కి శక్తిని ఆశించకూడదు. నేను అది చేయలేను. కనుక ఒకవేళ కొంతకాలం విజయం పొందినా ఇప్పుడు ఆలోచించడం ఆరంభించాను, అయినా పర్వాలేదని. సరే చూడండి, బహుశా చెడు మూడ్లో లేచి కఠినంగా ఉండవచ్చు. లేదా బహుశా డేవ్ ఆయన చెడు మూడ్లో లేవడాన్ని ఊహించలేను. అయితే ఊరికి అనుకుందాం డేవ్కి నాకు మధ్య ఉదయం ఘోరమైన వివాదం జరిగింది అని. నేనేమో పాయింట్ ఏమిటంటే ఆ తప్ప ఎవరిదైనా సరే మ్యాటర్ కాదు. అది తప్ప ఎవరన్నది కాదు మ్యాటర్ అయ్యే విషయం ఏమిటంటే ముందుగా ఎవరు సమాధాన పడతారన్నదే. దాని గురించి మీరంతా పట్టించుకోలేదు అవునా? వావ్, అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. అంటే ఊరికే అనుకుందాం అదంతా డేవి తప్పే అని. మళ్ళీ అనుకుందాం ఆయన చెడు మూడ్లో లేచారని, అది ఆయన తప్పు. ఓకే, అలా ఏం లేదు. ఎంత అందమైన ఉదయం ఈరోజు. అంటే ఆయన నా ఫీలింగ్స్ని ఎంతగానో గాయపరిచారు. ఇప్పుడు నాకు కోపం, అప్సెట్ అయ్యాను, కోపం వచ్చింది, ఎంతగా అరవాలో అరిచేదాన్ని. ఎప్పుడు చూడు ఒక్కదాన్ని పనంతా చేయాలి, న్యా. సరే, అప్పుడు నా మనసులో ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి. అయితే నేను నా చర్చి ముఖాన్ని తెచ్చుకుని అదంతా మింగేసి ఎలా ఉంటానంటే, చూడండి, ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎంత అద్భుతమైన రోజు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అయితే ఏమిటో తెలుసా, నేను అదే సందేశాన్ని బోధించగలను, అయితే చెప్పగలను దాని మీద బలమైన అభిషేకం ఉండదు అని. అది మీ మనసులోనికి చొచ్చుకు వెళ్ళదు. అది ఏం చేయగలదో అది మాత్రం చేయదు. ముందు నుంచే నాకు తెలుసు నాకు ఒకటి ఉందని, అదే దేవుడు ఉన్నాడని. ఒకవేళ ఆయన కానీ కనిపించుకుంటే సమస్యలో పడతానని. నేనేమీ వాయిద్యం వాయించలేను, పాడను. నేను చూడండి, అది ఇదే నేను చేసేది, ఇదే మాట్లాడతాను నేను. మీకు చెప్తున్నాను, కొన్నిసార్లు కొంచెం భయంగా ఉంటుంది. అందుకని అది దేవునితో నా పర్సనల్ నిబంధన. ఏమనంటే, నేను పుల్పిట్ మీదకు ఆయన వాక్యాన్ని చెప్పడానికి కోపంతో రానని, పగాద్వేషంతో లేదా మనసులో క్షమాపణ లేమితో రాను అని. నేను ఆ పని చేయను. అలాగే దేవుడు సంసోన్ని ఒకలా వారిద్దరి మధ్య ఒక సూచనలో జుట్టుని కట్ చేసుకోవద్దు అన్నాడు. సరే, చివరికి అతడు ఆమెకు చెప్పాడు దెలీలాకు తన రహస్యం ఏమిటో. తర్వాత అతడు నిద్రపోతుండగా ఆమె జుట్టుని కత్తిరించేసింది. శత్రువు ప్రవేశించి పట్టుకున్నాడు. అతని బలం పూర్తిగా పోయింది. ఇప్పుడు ఇదే మనిషి స్వయంగా అంతకుముందు 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపాడు. ఒట్టి చేతులతో ఒక సింహాన్ని 2గా చీల్చాడు. ఇప్పుడు బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు చేయమని చెప్పింది చేయడం మానివేశాడు. మీకు విషయం చెప్పనా, మనం దేవునితో ఉన్నంత వరకు ఒకటి ఆయన చేయమన్నది చేస్తాం, లేదా ఏదైనా తప్పు చేశామని గుర్తిస్తే పశ్చాత్తాపడతాం. వెంటనే బలంగా ఉంటాము.
లేచి నిలిచిన జీవితంలో ధైర్యంగా ఉండగలం, శత్రువుని ఎదుర్కోగలం. అయితే ఈరోజు చెప్పే దాని గురించి ఏం చేయలేరు. ఒకవేళ మీ జీవితం సరిగ్గా లేకుంటే, దేవుడు మీతో చెప్పిన దానిపై గమనం ఉంచకుండా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు కనుక దాంతో అంతా సరైపోతుందని అనుకోకూడదు. నేను చెప్పేది ఎవరైనా వింటున్నారా? దేవుని యొక్క శక్తిలో విశ్వాసం ఉండాలి. దేవుని శక్తి మీకు దొరుకుతుంది. అయితే మీరు నమ్మాలి అది మీకు దొరుకుతుంది అని. మొదటి దినవృత్తాంతములు 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. అడిగిన వారికి దేవుని శక్తి లభిస్తుంది. అందరూ చెప్తారా, దేవా నీ శక్తి కొరకు ఆకలిగా నీవున్నాను. థ్యాంక్ యూ దేవా నీ శక్తి కొరకు. నేను చెప్పినట్లు దేవుని శక్తిని గురించి ఎన్నో ప్రసంగాలు విన్నాను. నా దాని గురించి వినలేదు. మీకు క్రీస్తు ద్వారా పాపాన్ని ఎదిరించడానికి శక్తి ఉందని నమ్ముతాను. ఇలా ఎన్నడూ అనుకోకుండా, ఇది నాకు చాలా ఎక్కువ. మనకు శోధనను ఎదుర్కొనే శక్తి ఉందని నమ్ముతున్నాను. అపవాదాన్ని ఎదుర్కోవడానికి నేను నమ్ముతున్నాను. మనకు క్రీస్తు ద్వారా గతం పైన శక్తి ఉందని. కమాన్, ఓటమి పైన మనకు శక్తి ఉందని, నిరాశ మీద ఉందని, నిస్పృహ మీద, నిరుత్సాహం, భయం, తప్పు ఆలోచన మీద, మన భావాలను మనపై అధికారం చేయనివ్వడం, తిరస్కారం, వదిలివేయబడ్డం, నింద, మిగతా అన్నిటి మీద మీకు శక్తి ఉంది. ఇప్పుడు ఒక అద్భుతమైన పేరు వద్దకొచ్చాం. యెహోవా ఎలోహిం. దాని అర్థం ఏమిటి? ప్రభువే దేవుడు, ఒకే ఒక దేవుడు. ప్రభువే దేవుడు, ఒకే ఒక దేవుడు. ద్వితీయోపదేశకాండం 6:4-5. కొంచెం సేపట్లో అర్థం చేసుకుంటారు ఇదంతా ముఖ్యమైంది ఎందుకు అని. ఇశ్రాయేలీయులకి పేరు చాలా ముఖ్యమైంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒకే ఒక దేవుడు. చాలా చోట్లలో, బైబిల్లోని చాలా చోట్లలో ఈ స్టేట్మెంట్ వస్తుంది, మన దేవుడైన యెహోవా ఒక్కడే. కొన్నేళ్ల క్రితం దాని గురించి ఆలోచించాను. ముందుగా అర్థం కాలేదు. అయితే చూడండి, వాళ్ళు పేగన్స్ మధ్య ఉండేవాళ్ళు. అన్ని రకాల దేవుళ్ళు వారికి ఉండేవాళ్ళు. ఆన్లైన్లో నేను కొంచెంగా రీసెర్చ్ చేశాను. చెప్పాలంటే అక్కడ ఎన్నో వేర్వేరు విషయాలు ఉన్నాయి. ప్రజలు దేవుళ్ళని పిలిచేవి, వాళ్ళ తలలు వంచడం, ఆరాధించడం. నాకు ఎలాగో అనిపించింది, ఒక లిస్ట్ని తయారు చేయాలన్నా కూడా ఆరంభించాను. అయితే ఎంతో దూరం వెళ్ళలేదు. అంటే మనం గ్రీకు మైథాలజీకి, తర్వాత అన్ని వేర్వేరు మతాలకు వెళ్ళవచ్చును. ఈనాడు ఒక రిలీజియన్ ఉంది, దానికి 330 మిలియన్ల దేవుళ్ళున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేను ఆ దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక రాళ్ల క్వారీని చూశాము. చెప్పాలంటే వాళ్ళు అక్కడ ఆ రాతిని చెక్కి దేవుళ్ళుగా చేస్తారు. ఇప్పుడు నేను చేయగలిగితే అది దేవుడు ఎలా అవుతాడు? అంటే కమాన్, అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా రాతిని వెతికి తర్వాత దాంతో ఏదైనా చేసి అది నాకు సహాయం చేస్తుంది అంటే నమ్మగల్లా? ఏమిటో నేను చెప్తాను. నిజంగా మూఢనమ్మకాలు నమ్మే వారిని చూస్తే నాకు జాలి వేస్తుంది. నిజంగా చాలామంది ఈనాటి ప్రోగ్రాంను చూస్తున్నారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. మీకు విషయం చెప్తాను, మీరు ఏదైనా విగ్రహాన్ని, జీవం లేకుండా కదల్లేని దాన్ని ఆరాధించక్కర్లేదు. మిమ్మల్ని ప్రేమించే సజీవ దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన వచ్చి మీ లోపల నివసించి అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి శక్తినిస్తాడు. మన దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు, ఒకే ఒక నిజమైన దేవుడు. ఆయన మనం పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో. ఎందుకంటే మన స్తుతికి ఆయన అర్హుడు. దేవుడు చేసిన వాటన్నిటిని ప్రజలు ఆరాధిస్తారు. సూర్యుడిని, చంద్రుణ్ణి, ప్రకృతిని ఆరాధిస్తారు. అలాంటప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని ఎందుకు అనుకోరు?
ఒక విషయం ఏమిటంటే ప్రజలు దేన్నైనా చూడాలి, దేన్నైనా ముట్టుకోవాలి. చూడని దాన్ని నమ్మడం అంటే కష్టంగా ఉంటుంది. అయితే చెప్పేది వినండి, మనకు ఆత్మికమైన కళ్ళున్నాయి. నేను ఈరోజు ఇక్కడ నిల్చుని చెప్పగలను, మనం దేవుణ్ణి చూస్తామని. నేను నమ్ముతాను దేవుణ్ణి చూస్తానని. నేను ఆయన ముఖాముఖి చూడలేదు, కానీ మా పిల్లలు పుట్టిన ప్రతిసారి చూశాను. ఓ మై గాష్! ఆ చిన్న చిన్న వేళ్ళు, చేతులు, పాదాలు, ఇంకా చిన్నదైన పొట్ట, అది అద్భుతం. ఓ మై గాష్! అంటే మా చివరి మనవడికి ఇప్పుడు 2 నెలలు. అతడు ఒక చిన్న బటర్ బాల్ ఉన్నంత చిన్నగా ఉంటాడు, చెప్పలేనంత క్యూట్గా. ఇంకో విషయం, ప్రపంచంలో ఎన్నో మిలియన్ల వాటిని చూడగలం. మనం ఎంతో అలవాటు పడ్డాం చూడకుండా ఉండడానికి, గమనించకుండా లేదా తప్పు విషయాలను గమనించడానికి. నేను సవాల్ చేస్తున్నాను, ఈ సభ నుంచి మీ జీవితంలో కావలసినంతగా తగ్గి ఒక కోరికను తెచ్చుకోమని, మీరు చూడ్డానికి ఉన్న దేవుని పైన గమనం ఉంచాలి అని. తర్వాత ఆయనకి థ్యాంక్స్ చెప్తాం, ప్రతి చిన్న అతి చిన్న మీకే ఆయన చేసిన దానికి. ఒకవేళ మనం నిజంగా ఆనందించే క్రైస్తత్వాన్ని కావాలనుకుంటే అది మనకు తప్పక పనిచేస్తుంది. దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. బహుశా చాలాసార్లు మనం కావాల్సినంతగా దేవుని స్వభావాన్ని అధ్యయనం చేయం. అది మన జీవితాల్లో చాలా చాలా ముఖ్యం. దేవుడెవరు, ఆయన నుంచి ఏమి ఆశించవచ్చు, మన జీవితాల్లో విజయాన్ని అనుభవించే నిజమైన మార్గమే అది. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈరోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.